జిల్లా అట్లూరు మండలంలోని ఎస్ వెంకటాపురం పాఠశాల వద్ద స్మార్ట్ కిచెన్ ఏర్పాటు కోసం అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు. ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల పనులు వేగవంతం చేస్తున్నారు. అయితే అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు కిచెన్ తమ గ్రామంలో ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తూ అడ్డుపడుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎస్ వెంకటాపురంలో భూమి పూజ నిర్వహించిన టీడీపీ నాయకుడు రితీష్ రెడ్డి అలాగే విజయమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ఒకవైపు ముందుకు వెళ్తుంటే మరోవైపు అయితే కొందరు నాయకులు అయితే బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా స్మార్ట్ కిచెన్ అనేది ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్మార్ట్ కిచెన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్షయ పాత్ర అనే పేరుతోనే నామకరణతోనే ఈ యొక్క స్మార్ట్ కిచెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అభివృద్ధిని కూడా జరగనీయకుండా మరికొందరు కూడా నాయకులు అయితే అడ్డుపడుతున్న వైనం అయితే అట్టూరు మండలంలో చోటు చేసుకుంది. అయితే మనతో పాటు మరికొందరు నాయకులు ఉన్నారు, వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఈ యొక్క కుంభగిరి పంచాయతీ సంబంధించి ఎస్ వెంకటాపురంలో అయితే స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకి అయితే ఇక్కడ భూమి పూజ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. మరికొందరు నాయకులు కూడా అభివృద్ధికి నోచుకోక అధికారులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళారని కూడా పలు రకాల విమర్శలు దారితీస్తుంది. దీనిపైన మీరేమంటారు? ఎన్ని విమర్శలు వచ్చినా ఈరోజు అందరినీ సంప్రదించి నియోజకవర్గ నాయకులను కానీ ఇక్కడ ఉన్న ప్రజల అభిష్టాసం మేరకు ప్రతి ఒక్కరూ ఇక్కడే నిర్మించాలని చెప్పి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని ఏంటిని ఖాతరు చేయకుండా ఈరోజు మన నియోజకవర్గ నాయకులు రితీష్ రెడ్డి గారు, విజయమ్మ గారు చొరవతో ఇక్కడున్న కుంభగిరి ఇదే కేంద్రీకృతం, ఇక్కడ మంచి ప్లేస్ అని చెప్పి ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని ఏంటి ఖాతరు చేయకుండా ఈరోజు ఫైనల్ చేసి ఇక్కడ నిర్మించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఈరోజు చూస్తే అధికారులు మధ్యాహ్నము వచ్చేసి విజిట్ చేసి ఇక్కడ ప్లేస్ కూడా బాగుంది అని కూడా వాళ్ళు అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే పూర్తి స్థలం అయితే అభివృద్ధి ఏమాత్రం జరగనీయకుండా అయితే అడ్డుకునే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈరోజు జరుగుతున్న ఏదైతే స్మార్ట్ కిచెన్ సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో కొంచెం వరకు అయితే అవకతవకలు జరుగుతున్నాయి, దీన్ని ఆపండి అంటూ ఓ నాయకుడు అయితే అధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే వారిపైన కావచ్చు, అదేవిధంగా కూటమిలో ఉన్న నాయకులే ఈ విధంగా చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని సరే కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా నవ్వుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించాలి. అదేవిధంగా అనేక సంబంధించి ఏదైతే కూటమికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమానికి ధ్యేయంగా కూడా ఈ పనిచేయాలంటూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు అంటున్నారు. అయితే మనతో పాటు మరికొందరు నాయకులు ఉన్నారు, వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలా చెప్పండి, ఇప్పుడైతే స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకి అయితే అడ్డంకి వస్తుందని తెలుస్తుంది, దీనిపైన మీరేమంటారు? రితీష్ రెడ్డి సార్ గారు, విజయం మేడం గారి చొరవతో కుంభగిరి చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ మేము స్మార్ట్ కిచెన్ నిర్మించడానికి మేము రితీష్ రెడ్డి సార్ను, విజయం మేడం గారి చొరవతో మేము ఇక్కడికి తీసుకొచ్చాము. అధికారులు మొన్న శనివారము సాయంత్రం ఇక్కడికి వచ్చేసి వాళ్ళు స్కెచ్ ఇచ్చి మ్యాప్ ఇచ్చి మా చేతికి లైను అన్నీ కొట్టించినారు. తర్వాత సండే అయిన తర్వాత, సండే కాబట్టి మేము పని ప్రారంభించలేదు, సోమవారం ప్రారంభించడం అనుకుంటే మళ్ళీ ఏఈ మేడం గారు వచ్చి ఫోన్ కాల్ చేసి ఆపమని చెప్పినది. ఇదైతే మాకైతే తెలియడం లేదు. పార్టీ అయితే అధిష్టానం అయితే కుంభగిరికే రాసి పంపించింది. కొంతమంది ఒక నాయకుడు బెదిరింపు కాల్స్ అయితే ఏఈకి డిఈకి ఇద్దరికి బెదిరింపు కాల్ చేసి ఒకసారి స్టార్ట్ చేయమంటారు, ఒకసారి ఆపమంటారు, ఒకసారి స్టార్ట్ చేయమంటారు, ఒకసారి ఆపమంటారు. ఇదైతే నాకైతే చాలా తెలియదు. ఇది పార్టీ ఖచ్చితంగా దీన్ని గుర్తించి మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూనా. అయితే అభివృద్ధి దిశగా ఒకవైపు వెళ్తుంటే స్మార్ట్ కిచెన్ అంటే మండల స్థాయిలో అందరికీ పిల్లలకు కూడా నాణ్యతమైన భోజనం ఇవ్వడానికే పూర్తి స్థాయి అయితే ఇక్కడ ఎస్ వెంకటాపురంలో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేస్తే ఈరోజు అయితే ఓ నాయకుడు బురద జల్లే కార్యక్రమం చేస్తారనే ఉద్దేశంతోనే పూర్తి స్థాయి అయితే అధికారులు కూడా పలు రకాల సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఆ అధికారులు ఏమన్నారో వారు మాట్లాడేది తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఏమన్నారు అధికారులు? అధికారులు అయితే కుంభగిరి పంచాయతీ ఎస్ వెంకటాపురం మెయిన్ రోడ్ నందు ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఇక్కడ భవనం నిర్మించడానికి ఏఈ మేడం అయితేనేమి, మరి మిగతా అధికారులు అయితేనేమి అందరూ కూడా రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఎస్టిమేషన్ కూడా వేసి ఇక్కడ మొత్తం అంతా లొకేషన్ మొత్తం అంతా ఎస్టిమేషన్ వేసి ఇక్కడ బాగుంటుందని మొత్తం అంతా అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఎస్ వెంకటాపురంలో అయితే
ఈ అక్షయ పాత్ర అనేది ఎస్ వెంకటాపురంలో ఉండాలనే మా ఉద్దేశం. ఇది చాలా పెద్ద ఎస్సీ కాలనీ. ఇక్కడి నుంచి పోవడం అయితే కూడా ప్రజలకు ఎవరికి కూడా ఇష్టం లేదు. దయవుంచి పార్టీ నాయకులు కూడా అందరూ కూడా ఈ విషయం పైన చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఏది ఏమైనప్పుడు కూడా చూస్తే మనము స్మార్ట్ కిచెన్ సంబంధించి పిల్లలకి నాణ్యతమైన భోజనం ఇవ్వాలనే ఆలోచనతో అయితే మంత్రి నారా లోకేష్ ఏదైతే ఏర్పాటు చేశారో దీనికి అనుకూలంగా ఏదైతే ముందుకు వెళ్ళాలి, కానీ ఈరోజు బురదలే కార్యక్రమం చేయకూడదు అనేసి కూడా పూర్తిసారి అయితే ఇక్కడున్న ప్రజానికం కూడా పలు రకాల ఆరోపణలు చేస్తుంది. అయితే ఇప్పటికైనా సరే అందరూ కలిసికట్టుగా వెళ్ళాలంటూ కూడా పూర్తిసారి అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, బీఆర్కే న్యూస్, ఎస్ వెంకటాపురం నుంచి.